అమ్మా లత. ఏంటి కాంతమ్మ గారు? ఏం లేదమ్మా, ఈ రోజు పులిరాజు పుట్టినరోజంటమ్మా. వాడి పుట్టినరోజున ఎవరో ఒకరిని సన్మానించుకోవడం వాడికి అలవాటంట. అందుకని నీ మెళ్ళో దండేసి శాల్వ కప్పుతాడంట. ఆ తర్వాత నువ్వు వాడి మెళ్ళో దండేసి శాల్వ కప్పు చాలు. పులిరాజు మెడలో నేను దండ వేయడమేంటి? వాడు నా మెడలో దండ వేయడమేంటి? పుట్టినరోజు సందర్భంగా వాడు నన్ను సన్మానించడమేంటి? ఇదేదో అనుమానించాల్సిన విషయమే. అదేంటి కాంతమ్మ గారు, నేనేం సాధించానని నన్ను సన్మానించడానికి? అంతగా సన్మానించాలి అనుకుంటే మన చిట్టెమ్మక్కుంది కదా, ఆవిడ్ని సన్మానించమనండి. ఏయ్, ఈ మధ్య నీకు కొమ్ములేమన్నా వచ్చాయా, లేక ఒళ్ళు కొవ్వెక్కిందా? అమ్మగారు అది లేకపోతే ఇంతకు ముందు నేనేం చెప్పినా గంగిరెద్దులా తలూపి తూచా తప్పకుండా చేసేదానివి. ఇప్పుడేంటి ఎదురు ప్రశ్నలేస్తున్నావు? అది కాదు కాంతమ్మ గారు, నేను చెప్పేది. నోర్మోయ్. పులి, కోటి. అమ్మా అత్తన్నమ్మా. ఒరే అవతారం, అక్క దండల్రా. ఇదిగో పట్టుకొచ్చేతానక్క. ఏదో అయిపోతుంది బావా. అవును చిట్టమ్మ, నాకు అలాగే ఉంది చిట్టమ్మ. ఇవిగో అక్క. ఒరే పులి, అమ్మా ఒక దండ తీసుకోరా. లత, నువ్వు కూడా ఒక దండ తీసుకో. అమ్మగారు అది అది ఏయ్, తీసుకోమని చెప్పానా తమ్ముడు? అలాగే అక్క. బావా తీసుకో తీసుకో. తీసుకో. అమ్మగారు తీసుకో. అట్కో. తీసుకో 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 తీసుకో. ఏరా పులి, నీ పుట్టినరోజు సందర్భంగా లతని సన్మానించుకుంటా అన్నావు కదా. ముందు నువ్వు సన్మానించుకో, ఆ తర్వాత లత సన్మానించుకుంటుంది. ఈలోపు మా తమ్ముడెళ్ళి శాల్వాలు తీసుకొని వచ్చేస్తాడు. అలాగేనమ్మా. అవతారం, ఇప్పుడే వెళ్ళి అట్టుకొచ్చేస్తానక్క. పులి, ఇదిగో పొట్టిగిలక్కాయ్, ఇలా దండేస్తున్నానే తప్పుగా అనుకోమాక. ఏదో తిరిసాను మనం, అంతే. ఓకేనా? రేయ్, దండైరా అంటే సో చెప్తావేంట్రా? పని కానివ్వు. అలాగేనమ్మా. చిట్టమ్మక్క, చిట్టమ్మక్క. ఎవరో పిలుతున్నట్టున్నారే బావా. అసలు పిలుతున్నట్టుంది. వెళ్దాం పద పద పద.
వస్తున్నాగు. చిట్టెమ్మక్క ఏయ్ ఏంటి దండలు మార్చుకోమంటే చిట్టెమ్మక్క అని రంకెలేస్తున్నావు? అదొస్తే మాత్రం ఈ సన్మాన కార్యక్రమం ఆగిపోతుందనుకుంటున్నావా? చూస్తావేంట్రా పులి, దండ వెయ్యి. అలాగేనమ్మా. వద్దమ్మా వద్దమ్మా, చిట్టెమ్మక్క రానివ్వండి. కుదరదు, అది రాకముందే దండం మెళ్ళో పడిపోవాలి. పులి వేరా. అలాగేనమ్మా. చిట్టెమ్మక్క 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 చిట్టెమ్మక్క. రే పోలిగా ఏట్రా ఇదే? దండమ్మా, ఈ రోజు నా పుట్టినది కదా, సన్మానించుకుందామని. అంతే అంతే అంతే. ఆహా, సన్మానిస్తావా? అందుకోసం ఈ దండలు ఈ తాలి పొట్టెట్టుకొచ్చేస్తావా? అమ్మో. కాదు మొత్త చూసావా? అమ్మా అమ్మా, ఆ దండలు చాలుందమ్మా. అమ్మో ఛ, సమయానికి వీళ్ళొచ్చి చచ్చారే. ఇప్పుడు నేను దొరకకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఏరా పులి, ఎంత మోసం చేశావురా? నేను మోసం చేశానా? మరి లేకపోతే ఈ దండకి తాళిబొట్టు కట్టుకొని వస్తావా? అంటే మాకు తెలియకుండా మా లతని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తావా? ఒరే తమ్ముడు, అక్క. పులిరాజుగాడి కాళ్ళు చేతులు విరగొట్టరా. ఇదెక్క చూసండి బాబు, దండ తెమ్మంది మీరే కదా. హ? ఏంట్రా దండలు నేను తెమ్మన్నానా? నిన్ను వీళ్ళిద్దరిని ఊరికే వదలకూడదు, చంపేద్దాం అంతే. చెప్పరా, దండలు నేను తెమ్మన్నానా? చెప్పరా. హ? ఇదేంటంటే అమ్మ తల్లి. అమ్మా చెప్పు, నేను తెమ్మన్నానా? చెప్పరా. నువ్వు ఆగమ్మా, ఆగు. వీడికి ఇది తీసుకొచ్చిన తేనె తాగిస్తేనే సెట్ అయిపోతాడు. ఆగమ్మా. రవిచంద్ర, రే కోటిగా రవిచంద్ర, ఏం చేస్తున్నావురా? రవిచంద్ర, శాంతమ్మత్త, ఏ చిట్టి ఏం చేస్తున్నావు? లత ఇట్రా. దండం పెడతా మీకు. అడుగు అడుగు. ఏయ్, వద్దు చిట్టి, వద్దు. ఇదిగో రవిచంద్ర, తేను మొత్తం మా బావకే పోతావా? నాకు కొంచెం పోయొచ్చుగా. రే నీకు చెంచండ్రా, ఈ సీసా మొత్తం పోసా. అల్లుడు వదలుడు, 7% నీకు అర్థం అవుతుందా? వదలుడు. ఏంటి మోయ, వీడికి పోసి నీకు పోయలేదని బాధపడుతున్నావా? వస్తున్నా. ఏయ్, ఆగు మోయ, కావాలన్నా. దొరికాడు, దొరికాడు. ఎక్కడికి? వద్దు చిట్టి. బావా చిటి, సార్ బావా. అవును చిటి. లేదంటే మనల్ని తాగుబోతులు చేయాలనుకున్నారు, ఇప్పుడు వీళ్ళందరూ తాగుబోతులు అయిపోయారు.
నువ్వు బావ తిక్క తిక్కగా ప్రవర్తిస్తున్నారు? తిక్క అక్క దానికొందో లెక్క. రే పొర పుర్రదు కుక్క. చిటి చిటి వాడు కుక్క కాదు, నక్క. బావా వెళ్దాం చిట్టమ్మా. ఇక పుల్లరాజు పట్టుకో, పండగ చేసుకో. పద చిట్టి వెళ్ళిపోదాం, పద వెళ్ళిపోదాం. తాగుతా ఒరే పులి, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందిరా. మన ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే ఈ తేనె లత కూడా తాగించాల్సిందమ్మా. అది నిజమే రోయ్. చిట్టి చిట్టమ్మ. ఏడాలో నవ్వుతున్నావు? చిట్టి నీ బుగ్గలు మళ్ళీ మొగ్గలు చూస్తుంటే చిన్నయాలనిపిస్తుంది. బాబా సిగ్గులం జమ్మని, సిగ్గులం జమ్మని. చిటి నన్ను తిడతావా? నన్ను గనక తిట్టావంటే తడతాను. ఏడ్చేస్తావు, ఏడ్చేస్తావు, బేడ్చేస్తావు. సపో ముద్దెడతావా? పెట్టు పెట్టు పెట్టు. మొగుణ్ణి మగాణ్ణి పట్టుకుని ముద్దెట్టమంటావా? ఎంత మాట అన్నావు నన్ను? మాట్లాడవసరం బావా. బస్సీ మే సవాల్. చీటి కాసుకో. నా కిస్సులతో కుమ్మేస్తా. బావా నువ్వు కౌగిలతో చంపేస్తా. అంతే చెప్తాను ఈ సంగతి. ఏంటిది? అయిపోయింది. ఏంటది? నా ఒంట్లో నోపిక అంతా అయిపోయింది. చిట్టమ్మ ఓడిపోయింది, ఓడిపోయింది, చిట్టమ్మ ఓడిపోయింది, చిట్టమ్మ ఓడిపోయింది, ఓడిపోయింది చిట్టమ్మ. చిట్టమ్మా చిట్టమ్మా, మీ అమ్మ వచ్చింది చూడు. అమ్మా అమ్మా నా ముద్దుల బొమ్మ సిమెంట్ తిమ్మ. నా కోసం ఎంత వచ్చావే ముద్దుల గుమ్మ. ఈ అదవతేనే నాకు వద్దమ్మా.
అత్తయ్య గారు నా వల్ల వద్దే ప్రసాదం నువ్వు పిరికి దానివి తాగలేవు. నేను పెరిగేదానికి కాను. ఆ గిన్నెలో ఇవ్వు. ఆమా నాకు కొంచెం అయ్యో ఇక వీళ్ళిద్దరినీ ఎవ్వరూ ఆపలేరు. నాకు లేదా లేదుగా బావా. ఏమడిందో ఇన్నాగా నాకు పిల్లలు పుట్టిండగా. మరి కట్టుకున్న మొగుడిని పట్టుకొనివ్వకపోతే పిల్లలలో పుడతారమ్మా. ముట్టుకో 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 గట్టిగా ముట్టుకో. నేను మాత్రం 2 పిల్లల్ని కానాలి. చిట్టమ్మకి పిల్లలు లేరన్న మాటని అబద్ధమని నిరూపించాలి. ముట్టుకో ముట్టుకో ముట్టుకో. అమ్మా తేనె తల్లి, ఇన్నాళ్ళకి మా శోభనకి శుభన్ కార్డ్ వేసావా తల్లి? నీకు 100 వందనాలు. బావా బావా నాకు నిద్ర వస్తుంది బావా. చిట్టమ్మ నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది చిట్టమ్మ. అమ్మా నా తల మొత్తం తిప్పేస్తుంది. అత్తయ్య గారు నాకు కూడా ఒళ్ళంతా నిమిరెక్కిపోయింది. వెరీ గుడ్. బాయ్ అత్తయ్య గారు. బాయ్. ఏడలా చూస్తున్నావా? అది బాబు కన్ను కొడుతున్నాడు. పేదలు కొడుతున్నాడు. ఈ రోజుతో మడాష్ అంటే అంటే హుష్ పడాక్. అదే అంటే అంటే లేదు గింట లేదు ఓపెన్ అంటే అంటే
నోట్ తెరు. తాగు. తాగవే. తాగు. తాగు. తేనె తాగవే. తాగమని చెప్తున్నాను కదా. తాగిన దగ్గర నుంచి అందరూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు, పిచ్చోళ్ళైపోతున్నారు. నువ్వు పిచ్చిదానివైతేనే కదే మా పని పూర్తయ్యేది. తాగు. నోట్లో పోసే అక్క, నోట్లో పోసే పోసే పోసే. ఒరే అవతారం, లత తేనె తాగేసిందిరా. అవునాక తేనె తాగింది. కాంతం గారు, మీ అబ్బాయికి తిక్క ఎక్కువైపోయిందండి బాబు. అందుకే ఆ తేనె తెచ్చి మా నోట్లో పోసాడండి. తలంతా తిరిగిపోతుందండి. తల తర్వాత తిప్పుకుందు కాని ముందు దాని మెళ్ళో దండయిరా. ఆ